వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనమన్ని భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరైతే భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉంటారో, దేవుని శక్తిని గమనిస్తూ ఉంటారో, దేవుని శక్తిని సంపాదించుకుంటారో వాళ్ళందరూ కూడా అండి ధైర్యంగా ఉంటారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదని చెప్తున్నాడు అనమాట అండి. మన హృదయాల్లో ధైర్యాన్ని నింపుకునే అవకాశాన్ని కలిగి ఉంటామని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా చదివిస్తున్నాడండి. మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తూ ఉంటాడు, ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు మన హృదయంలో. కనుక 100% కూడా మనం భక్తిగా ఉండి దేవుని శక్తిని గుర్తించాలన్నమాట అండి. దేవుని శక్తిని గ్రహించుకోవాలండి. దేవుడు మన జీవితంలో ఏ కార్యమైనా చేయగలడు, ఏ అద్భుతాలను చేయగలడు, ఏ ఆశ్చర్యకార్యమైనా చేయగలడు అని చెప్పేసి గురి కలిగి, బిరి కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే దేవుడి భూమి మీద మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తారనమాట అండి. చూడండి, మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే రాహాబ్ గారు మాట్లాడుతూ ఉంటారన్నమాట అండి. ఒకసారి చదవండి, మీకు తెలుస్తుండదు అనమాట అండి. ఆమె భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించింది కనుక ఆమెకు కావాల్సిన సహాయాన్ని సంపాదించుకుందనమాట అండి. చూసారండి, ఎవరు ఏమైపోయినా కానీ మన భక్తిగా ఉంటే దేవుని శక్తిని ఆశ్రయిస్తే చక్కగా దేవుడు మనల్ని అంచులంచులుగా దీవిస్తూ ఉంటాడనమాట అండి. దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళని పూర్ణ శాంతికర్తలుగా చేస్తారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. కనుక మనం దేవుని శక్తిని సంపాదించుకోవాలంటే భక్తిగా ఉండాలండి. దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, నమ్మకంతో ప్రార్థన చేసుకోవాలి, ఓర్పు కలిగి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తాడనమాట అండి. ఆలస్యమైనంత మాత్రం అవి నెరవేరదని చెప్పేసి మన హృదయంలోకి రాకూడదనమాట అండి. చెడుని విడిచిపెట్టాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, దేవునికి అంగీకారంగా జీవించాలి. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరిని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? రాహాబు గారు ఎలాగైతే భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించి ఆమెకు కావాల్సిన సహాయాన్ని ఎలాగైతే పొందుకుందో అలాగే మనము కూడా భక్తిగా ఉండి దేవుని శక్తిని సంపాదించుకుని దేవుని శక్తిని ఎరిగి దేవుని శక్తిని గుర్తించి మనము కూడా మనకు కావాల్సిన సహాయాన్ని సంపాదించే స్థితిని కలిగి ఉందామండి. అయితే మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మరి మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి భక్తిగా ఉండి తండ్రి ప్రభా నీ శక్తిని ఆశ్రయించి తండ్రి స్తోత్రం ప్రభా, నీ గురించి తండ్రి ప్రభా తండ్రి మంచి మాట్లాడిన తండ్రి స్తోత్రం ప్రభా. రాహాబు గారు తండ్రి స్తోత్రం ప్రభా, ఆమెకు కావాల్సిన సహాయం తండ్రి ప్రభా సంపాదించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రభా. మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా తండ్రి భక్తిగా ఉండి తండ్రి స్తోత్రం శక్తిని ఆశ్రయించి తండ్రి ప్రభా మీరు మా జీవితంలో ఏదో ఒక టైంలో తండ్రి స్తోత్రం ప్రభా సహాయం చేస్తారని తండ్రి స్తోత్రం. గురి కలిగి, బిరి కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత మాకు దయచేయండి. ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు. మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న తండ్రి ప్రభావ, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి తండ్రి స్తోత్రం ప్రభావ. అలాగే తండ్రి ఇంకనే తండ్రి స్తోత్రం ప్రభావ చేతువృత్తులు చేసుకున్నవారు తండ్రి ఇంకనే తండ్రి స్తోత్రం అనేక మంది ఉంటారు. వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి మరొకసారి తండ్రి స్తోత్రం ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా పరిగెత్తరాలని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగునేను కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె దేవుడి ఇచ్చిన మహాపురుషుని బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక భక్తిగా ఉందాం, ఆయన శక్తిని ఆశ్రయిద్దాం, మనలో ఉన్న పిరిగితనాన్ని తీసేసుకుందాం, ధైర్యాన్ని మన హృదయంలో నింపుకుందాం. ఎటువంటి సమస్య అయినా సరే సర్వశక్తి గల దేవుడి నామంలో ప్రార్థన చేస్తే సమస్యల నుంచి దేవుడు మనల్ని విడుదల చేస్తూ ఉంటాడండి. పడ్డట్టుగా దేవుడు ఉంచాడు. ఏదో ఒక టైంలో స్టెప్లుగా పైకి లేపి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి నువ్వు ఎన్ని శ్రమలు అయితే పడ్డావో, ఎన్ని బాధలు అయితే పడ్డావో, ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డావో వాటన్నిటిని చేయించి జీవితాన్ని ఇచ్చి నీ జీవితంలో నిత్య ఆనందాన్ని దేవుడు నింపుతాడు, నిత్య ధైర్యాన్ని దేవుడు నింపుతాడు, నిత్య ఉత్సాహాన్ని దేవుడు నింపుతాడు, నిత్య ఉల్లాసాన్ని దేవుడు నీ హృదయంలో నింపుతాడు అనమాట అండి. కాకపోతే మనం భక్తిగా ఉండే శక్తిని ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని చేత ఆశీర్వదించబడి దేవుడిచ్చే మేలులను అనుభవించి హ్యాపీగా జీవించే యోగ్యత
దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారు? మీ ఆలోచన మీది. మరొకసారి మనందరం కూడా భక్తిగా ఉందాం, దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. దేవుడు గొప్పవాడు, లోకరక్షకుడు, దయాదక్ష సంపూర్ణుడు కనుక మనందరిలో కూడా ఏదో ఒక టైంలో లేవనెత్తి దేవుడు మనందరికి కూడా దేవుడు ఏదో టైంలో సహాయాన్ని చేస్తూ ఉంటాడు కనుక మరి దేవుడు భక్తిగా ఉండే శక్తిని ఆశ్రయిద్దామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదే. దేవుడు ముందు ఆశ్రదించిన కాక మీ ఆలోచన మీదే.